నేను టైలర్ దగ్గరికి రాను అనడానికి, అన్నయ్య ఇంట్లో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టడానికి, నేను మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడానికి ఏమైనా పొంతనుందా? నీలాంటి వాళ్ళే చంద్రుల్లో ఉన్న వెన్నెలని కాదు, అందులో ఉన్న మచ్చ మీదే ఫోకస్ చేస్తారు. మీరు మాత్రం పెళ్ళాల్ని కాదు అని వేరే అమ్మాయిల మీద ఫోకస్ పెట్టండి. మా బతుకుల్ని చీకటి చేసేయండి. ఇదిగో, నువ్వు వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేయకు. మీరు మాత్రం మా మెడలకి ఉచ్చులు వేయండి. వేలాడుతుంటే కింద పట్టుకోండి. అటు చావలేక ఇటు బతకలేక మధ్యలో ఊగిసలాడుతూ ఉంటాం. కర్మరా బాబు. నాకు తెలుసు, మీ మగాళ్ళంతా ఇంతే. పెళ్లి కాకముందు ప్రేమ అని వెంట పడతారు, పెళ్ళయ్యాకేమో ఇలా కర్మరా బాబు అని తల కొట్టుకుంటారు. మీ అన్నయ్య కూడా అదేగా చేశారు. రేపటి నుంచి మీరు కూడా మీ అన్నయ్యలా అదే ఫాలో అవ్వండి. నువ్వెక్కడ దొరికావే నాకు? ఇప్పుడు ఏమంటావు చెప్పు? టైలర్ దగ్గరికి వస్తావా రావా? కుదరదంటే కుదరదు, అంతే. కుదరదు? ఎందుకు కుదురుతుంది? పెళ్ళానికి తోడుండడం మానేసి కొత్తగా వచ్చింది కదా మీ వదిన, దానికి సేవలు చేసుకోండి. ఆవిడ గారి కాళ్ళు కందకుండా చూసుకోండి, నువ్వు మీ అన్న తమ్ములు. అమ్మ తినమ్మా, ఇది టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎటో వెళ్తుంది. దీని వెంట పడి దీని వెంట వెళ్ళి మాటలతో టోపీ వేసి మెల్లగా దీని గురించి కూపి లాగాలి. హలో అండి. హలో. నేను హలో అంటే మీరేంటి దిక్కులు చూస్తున్నారు? మీరు విష్ చేస్తుంది నన్నా కాదా అని చూస్తున్నాను. భలే వారండి. నేను మిమ్మల్ని ఎందుకు అలా అనుకుంటాను? ఈ ఇంట్లో ఎవరు నాతో బాగా మాట్లాడడం లేదండి. నేను పలకరించినా సమాధానం చెప్పడం లేదు. మీరు ఇలా అభిమానంతో మాట్లాడినందుకు థ్యాంక్స్ అండి. అయ్యో, అందరూ మెల్లిమెల్లిగా మీతో మాట్లాడతారండి. సినిమా స్టార్ట్ అవగానే కథ చెప్పడానికి ముందు ముఖేష్ యాడ్ రావాలి, టైటిల్స్ పడాలి, ఇంట్రడక్షన్ అవ్వాలి. అప్పుడు గానీ అసలు కథలోకి వెళ్ళరు కదా. ఇది అంతే. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. శ్రవణ్ దీంతో సరదాగా మాట్లాడుతున్నాడా? సచ్చినోడా, ఇందాకేమో నా మీద కసురుకున్నా, పెళ్ళామేమో అల్లం, ఇదేమో బెల్లమా? మీ అన్నయ్య కూడా సీరియస్ గానే ఉంటున్నారు. అన్నయ్యది సీరియస్నెస్ కాదండి, పెద్దరికంతో వచ్చిన గంభీరం. ఇంతకీ మీరు ఎటు వెళ్తున్నారు? బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానండి. సూర్యుడు కొవ్వొత్తిని వెలుగు కావాలని అడిగినట్టు ఉందండి. అందం లేని వాళ్ళు పార్లర్కి వెళ్ళాలి గాని, అందానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన మీరు అందానికి మెరుగులు దిద్దుకోవడానికి అక్కడికి వెళ్ళడం ఏంటండి? విడ్డూరం కాకపోతే. దీని సిగ్గు చైనా ఎలుకో చేతికెళ్ళా. ఈ సిగ్గులేనుడు పొగడ్డం, ఈ సిగ్గులేనిదే సిగ్గుపడ్డం. సరిపోయింది. ఏంటండి ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని ఇంత శ్రద్ధగా ఆ బ్రహ్మ ఎలా తీర్చిదిద్దాడా అని ఆలోచిస్తున్నా. పోండి మీరు మరీను. దీన్ని కత్తితో కాదు, గుణపంతో తోట్లు పొడవాలి. అబ్బో, మీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియడం లేదు. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తానండి. ఏమండి, బ్యూటీ పార్లర్ ఏమైనా మన వీధి పక్కనే ఉందా? మన ఊరికి దూరంగా టౌన్లో ఉంది. మీరు ఒక్కరే ఎలా వెళ్తారు? నేనే తోడుగా వస్తానండి. నీ జిమ్మడిపోను దొంగ మొహోడా. నేను తోడు రమ్మంటే కుదరదంటావా? అది అడగకుండానే వస్తానని వెంట పడతావా? అయ్యో, మీకెందుకండి శ్రమ, నేను వెళ్ళొస్తానులేండి. ఎంత మాట అన్నారండి? ఇంకెప్పుడు అలా అనకండి, నేను హర్ట్ అవుతాను. నేనేమన్నానండి?
నేను మిమ్మల్ని తోడు తీసుకుని వెళ్తాను అంటే అది నాకు శ్రమ అంటారా? అదెంత పెద్ద పూతండి. అసలు ఈ మగజాతి ఉద్భవించిందే ఆడజాతిని ఉద్ధరించడం కోసం, సేవలు చేయడం కోసం, వాళ్ళకి సేవలు చేస్తూ తరించడం కోసం. ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే తోడుగా అడుగు కలపడానికి, ఎండలో కందకుండా గొడుగు పట్టడానికి మా మగజాతి ఉందండి. అలసట తెలియకుండా గలగలా మాట్లాడడానికే మా మగాళ్ళని పుట్టించాడండి ఆ దేవుడు. మీరు కవితలు కూడా చెప్తారా? నన్ను మీ వెంట తీసుకెళ్తే ఒక కవితలేంటండి, మంచి మంచి కబుర్లు కూడా చెప్తాను. మరి వెళ్దామా? నాతో ఎప్పుడైనా ఇలా మాట్లాడేవారో ఎదురు సచ్చినాడో. సరే పదండి. ఆగండి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ గొడుగు మిమ్మల్ని కప్పకపోతే మీ అందం కందిపోతుంది, మీ నాజూకు చర్మం కమిలిపోతుంది. పదండి. సరస్వతి, ముందు ఏడు పాపు, నా చెవులు పోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందని బావ కప్పలా అంతలో ఏడుస్తున్నావు? కొమ్మ తీసి మీరు చేసిన వంట మీరే తిన్నారా గారు? అలా సోకాలు పెడుతున్నారు. ఇగో సర్లే, ప్యాకెట్లో డబ్బులు పోయినాయి, ఏంది గట్లాడుస్తున్నావు? ఎందుకు దిక్కులు పిక్కిటిలేలాగా సోకాలు పెడుతున్నావు? నేను దిక్కులేని దాన్ని అయిపోయాను దాక్షాయిని. అసలు ఏమైందో చెప్పు సరస్వతి. టైలర్ దగ్గరికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు శ్రవణ్ అని అడిగాను. శ్రవణ్ నాకు తోడు రానన్నాడు. శ్రవణ్ బావ రానన్నాడని ప్యాకెట్లో ప్లేస్ లేని లెక్క ఏడుస్తున్నావు. అరే తోడు నేనొస్తే సర్లే పద. అది కాదన్నయ్యా, నాతో రాను అన్నవాడు ఓ టక్కులాడు మంజలు అడుక్కుండానే అది బయటకు వెళ్తుంటే గొడుగేసుకుని మరి దాన్ని తీసుకెళ్ళాడు అన్నయ్యా. అది నా మొగుడిని కూడా బుట్టలో వేసుకుంటుందేమోనని భయంగా ఉంది. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావక్క? నిన్న అది నా మొగుడిని కూడా లైన్ లో పెట్టాలని చూసింది. ఇక మా మొగుళ్ళు మాకు దక్కనట్టే ఉన్నారు. దాని పీడ ఎలా విరగడైపోతుందో దేవుడా. అమ్మగారు మీరెందుకు ఏడుస్తున్నారు? అమ్మగారు మీకు ఇంకా పెళ్లి కాలేదుగా, అయినా మీకేమయ్యో ఇంకెందుకు ఏడుస్తున్నారు? వీళ్ళిద్దరికి పెళ్ళైనాక వాళ్ళ మొగుళ్ళని ఎత్తుకుపోవాలని చూస్తుంది. నాకు పెళ్లి కాకముందే నా బుడ్డాన్ని ఎక్కడ ఎత్తుకుపోతుందో దేవుడా. అసలు మీ ముగ్గురికి శరం ఉన్నదా? అరే మన క్లబ్ లోకి ఎవరితో వచ్చి పేకాడి షో కొడితే మీరు శోకాలు పెడుతున్నారేంది? దాని తన్ని ఎల్లగొట్టి మీ ఆట మీరు ఆడుకోవాలి. ఇదిగోండి పేకాట గారు, మీ భాషలో కాకుండా మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి.
ఇప్పుడు అదెవత్తో వచ్చి మీ మొగుళ్ళకి లైటింగ్ వేస్తా ఉంటే మీరు ఏడుస్తున్నారేంది? నాలుగు తన్ని తగలేయాలి గాని. ఎలా అన్నయ్య? బావగారే స్వయంగా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మనం ఆ పని చేస్తే ఆయన ఊరుకుంటారా? అయ్యగారు చెప్పి దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొడతామా ఏంటి? గుట్టు సప్పుడు కాకుండా పని కానియడమే. అయితే ఆపరేషన్ బగావోలో నాతో ఎవరు చేతులు కలుపుతారు? నేను 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 కూడా. ఈ ఆపరేషన్ భగవని అందరం కలిసి సక్సెస్ చేసి దాని ఇంట్లోంచి బగా వేద్దాం. Yes. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? నిన్ను ఇంట్లో ఉండమన్నాను అంతే. చనువు చూపించమని లేదు, హద్దులు దాటమని లేదు. ప్రతిదానికి కోపగించుకుంటారెందుకు? బయటికి వెళ్ళారు కదా, నాకేదైనా అవసరమైతే తెమ్మని చెప్పేదాన్ని కదా అనే ఉద్దేశంతో అడిగాను. ఈ ఇంట్లో చాలా మంది ఉన్నారు. నీకేమైనా కావాలంటే వాళ్ళని అడుగు, తెచ్చి పెడతారు. భర్తగా మీరు తెస్తేనే కదా నాకు తృప్తి. అయ్యగారిని ఎందుకంటే ఇబ్బంది పెడతారు? మీకు ఏం కావాలో చెప్తే నేను చేసి పెడతాను. నీ పని నువ్వు చూసుకో. అయితే ఓకే. తప్పుకో, నేను వెళ్ళాలి. తప్పుకుంటాను, కానీ మీ చేతిలో ఏంటి? నా కోసం ఏదైనా తెచ్చారా? నీకోసం కాదు, నన్ను కొంచెం వెళ్ళనిస్తావా? వెళ్ళండి. సీత, నీకోసమే సీత. ఎక్కడున్నావని చూస్తున్నాను. చెప్పండి, ఏమైనా కావాలా? నీకొకటి ఇవ్వాలి. నీకోసం పట్టీలు కొని తెచ్చాను సీత. నీ పాదాల మొగల సవడి ఇల్లంతా సందడి చేస్తుంటే ఈ ఇల్లు కలకల్లాడుతుంది సీత. పట్టీలు మస్తుగున్నాయి బావగారు. చూసినవా అక్క? నువ్వు పట్టీలు పోయినాయని అన్నవో లేదో, బావగారు నీకోసం కొత్త పట్టీలు కొనుక్కొచ్చిర్రు. అక్క ఇగో తీసుకో. నచ్చాయా సీత? బాగున్నాయండి. మనసు పెట్టి తెచ్చిర్రు బావగారు. నచ్చకుండుంటాయే ఏంది? ఏడుకోతున్నారు బావగారు? పెళ్ళానికి కొత్త పట్టీలు చేయిస్తే ఖుషి అవుతుంది. అదే మీ చేత్తో ఆ కాళ్ళకు పెడితే అక్క సంబరమైతుంది. మీరే కాళ్ళకు పెట్టురు బావగారు. అరే సోచేస్తావిందక్క, పోయి కూసపో. పెట్టురు బావగారు. అరే పట్టీలు! ఆ పట్టీలు ఇలా ఇవ్వు. అబ్బా, ఈ పట్టీలు చాలా బాగున్నాయండి. నాకు చాలా బాగా నచ్చాయి. నీకు అసలు దమాకుందా? అక్క కాలికి బావగారు పట్టీలు పెడుతుంటే నడుమిట్ల దూరి నువ్వు గుంజుకుంటావేంది? పైగా నచ్చినాయంటావేంది పట్టీలి? చిట్టి, నువ్వు ఊరుకో. అక్క ఏందక్క ఊరుకునేది? ఆగమంటున్నానా? అక్క, నువ్వేమనుకోనంటే ఇవి నేను ఉంచేసుకుంటాను.
అక్కవే కావాలా? చిట్టి, మంజుల, నీకు కావాలంటే వేరేవి కొనిస్తాను. అవి సీత కోసం కొన్నాను. ఇటివు. నాకు ఇవే కావాలండి. ప్లీజ్ అండి, కావాలంటే అక్కకి వేరేవి కొనితండి. మంజుల, ఏమండి, పర్వాలేదులేండి. తను అవే కావాలని ముచ్చట పడుతుందిగా, తీసుకొనివ్వండి. నీ ముచ్చటేందక్కా? నీదనేది ఏదైనా బరాబర్ నీకన్నే ఉంచుకోవాలి. వేరే వాళ్ళకిచ్చుడు మంచి ముచ్చటైతే కాదు. కొత్తగా కోడలంటూ ఇంట్లో అడుగు పెట్టింది కదా, అది కోడలుగా అడుగు పెట్టింది పట్టీలు కావాలంటోంది. తనకిస్తే పోయేదే ఉంది. నువ్వు తీసుకో మంజుల. థ్యాంక్స్ అక్క. ఏమండి, మంజుల నువ్వు కూర్చో. మన ఆయన నీకు పట్టీలు పెడతాడు. ఏమన్నావు సీత? నేనేమన్నాను? ఆయన నీకు పట్టీలు పెడతారు అన్నాను. నాకు అలా వినిపించలేదే. ఎట్లనిపించింది బావగారు? మా నాయన అనిపించిందా? అలా చూస్తారేంటండి? వచ్చి మంచులకు పట్టీలు పెట్టండి. నువ్వేంటి అలా నిలబడ్డావు? కూర్చో. పెట్టండి. నేనెందుకు సీత పట్టీలు పెట్టడం? తను పెట్టుకుంటుందిలే. ఏంటి మీరు? పెళ్లి చేసుకున్నాక ఇంట్లో ఉంచడం కాదండి, మనసులో కూడా కొంచెం చోటివ్వండి. పెట్టండి. నువ్వు మస్తు హుషారుగున్నావక్క. దీంతో బావగారు ఎట్లా రియాక్ట్ అవుతాడు అని టెస్ట్ పెడుతున్నావు. నాకెరికేందిలే. నువ్వుండు చిట్టి. చూసింది చాలు, పెట్టండి. హలో, అలాగా, ఇప్పుడే వస్తున్నాను. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. మంజుల, బాధపడుకో. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అర్రే, అదేంటే మీ గురు పట్టీలు ఎవరు పెట్టలేదా? నన్ను పెట్టమంటారంటే చెప్పు తెగుద్ది. అయితే ఓకే. సరస్వతి ఏంటి అలా పడుకుంది? అప్పుడే నిద్రపోయిందా? సరస్వతి, నువ్వు లేచే ఉన్నావా? తిన్నావా? ఎందుకు? బండలా ఉన్నారని తెప్పడానికా? అరే, అప్పుడేదో చిరాకులో అలా అన్నాను. నువ్వెందుకు బండలా అవుతావు? ఎంత తిన్నత్తుండలాగే ఉంటావు. అదే కలకందలా ఉంటావనబోయి మనసులో ఉన్నది అనేసేవుగా. అది కాదు సరస్వతి. సర్లే గాని నువ్వు టైలర్ షాప్కి వెళ్తా అన్నావు కదా, వెళ్ళొచ్చావా? నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చావా? అమ్మని, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాడన్న విషయం దీనికి ఎలా తెలిసింది? చీ, అయినా బ్యూటీ పార్లర్లో నాకేం పని సరస్వతి? నేనేమైనా ఆడపిల్లనా? మీ అన్న తెచ్చి ఇంట్లో పెట్టిన దాంతో దాన్ని అందాన్ని పొగిడి కవితలు చెప్పి మరీ దాని వెంటపడి వెళ్ళడం నేను చూడలేదనుకున్నావా?
సరస్వతి అపార్థం చేసుకోకు సరస్వతి. దానికి సోపేసి అది అసలు ఎవరో కూపి లాగుదామని అలా వెళ్ళాను అంతే. దానికి కాదు, నాకు వేస్తున్నావు సోపు. ఏంటేంటేంటి దాంతో ఏమన్నావు? దాని అందానికి బ్యూటీ పార్లర్కి వెళ్లాల్సిన అవసరం లేదా?